శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి ఫిబ్రవరి 13, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, కువైట్లో ఉన్న మన ప్రవాసీలందరూ ఏదైనా ఒక సెలవు దినం దొరికిందంటే ఆ రోజు మ్యాక్సిమం ఎక్కడికి వెళ్తారు? మాల్యాకి వెళ్ళడానికే ట్రై చేస్తారు. అయితే ఈ మాల్యాకి వెళ్ళిన చోట మన వాళ్ళు చాలామంది వారికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఎంతగా పోగొట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పర్సులు పోగొట్టుకుంటున్నారు. ఈ మాల్యాకి వెళ్ళినప్పుడు ఈ బ్రిడ్జ్ ఏదైతుందో, రోడ్డు దాటడానికి ఉన్న బ్రిడ్జ్ ఏదైతుందో ఆ బ్రిడ్జ్ దగ్గరే ఎక్కువ మంది పర్సులు పోగొట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, అక్కడ దొంగతనం చేసేవాళ్ళు ఉంటున్నారు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ బ్రిడ్జ్ దాటుతున్నటువంటి సమయంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరు దొంగతనం చేస్తారు ఏంటంటే మనం గుర్తుపట్టలేం. ఆ విధంగా రద్దీ ఉంటుంది. అక్కడ బ్రిడ్జి ఈ పక్కింటి ఆ పక్క దాటడానికే 10-15 నిమిషాలు టైం పడుతుంది. అంత రద్దీగా అయితే ఉంటుంది. అక్కడ ఒక్కోసారి అరగంటగా టైం పట్టచ్చు. ప్రతి వారం మనకి మెసేజ్లు అయితే వస్తున్నాయి, అక్కడ పర్సులు పోగొట్టుకుంటున్నాం మేము అని చెప్పేసి. ఇవాళ కూడా మనకి కొంతమంది మెసేజ్లు పెట్టడం జరిగింది. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకు సంబంధించిన పర్సును పోగొట్టుకున్నానని చెప్పేసి అంటున్నారు. మాలియాలోనే ఆ పర్సులో ఆయనకి సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఏటీఎం కార్డు, అలాగే కొంత డబ్బులు కూడా ఉందని చెప్పేసి అంటున్నారు. డబ్బులు పోయినా పర్లేదండి, నాకు సివిల్ ఐడి కార్డు, ఏటీఎం కార్డులు దొరికితే చాలు అని చెప్పేసి అంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి. సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే రమేష్ కోని అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే రమేష్ కోని అన్న పేరు కలిగినటువంటి సివిల్ ఐడి కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఏటీఎం కార్డులు కానీ ఏవైనా సరే మీకు దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఫర్వానియా ప్రాంతం నుంచి. ఈయనకి సివిల్ ఐడి కార్డు దొరికింది అని చెప్పేసి అంటున్నారు. ఫర్వానియా గత 1 ఈ చికెన్ షాప్ దగ్గర ఇతనికి ఈ సివిల్ ఐడి కార్డు ఇతనికి దొరికిందంట. అంటే ఆల్మూల్ యాక్షన్ సెంటర్ అవుతుందో దానికి దగ్గరలో దొరికిందని చెప్పేసి అంటున్నారు. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు వచ్చి శ్రీనివాసులు చౌదరి అని చెప్పేసి ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే శ్రీనివాసులు చౌదరి అనేటువంటి ఆయన తెలిసినట్లయితే ఆయనకి చెప్పండి. ఆయనకి సంబంధించిన సివిల్ ఐడి కార్డు మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ దగ్గర, ఆ నెంబర్ గల ఆయన దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పి చెప్పండి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఫైనల్గా మాలియా వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పర్సులు అజాగ్రత్తగా మాత్రం పెట్టుకోకండి, చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అక్కడ చాలామంది ఈ ప్రవాసాలని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నారు. ప్రతి వారం మనకి 2-3 మెసేజ్లు అయితే ఇదే విధంగా వస్తున్నాయి. మా పర్సులు ఎవరో దొంగతనం చేశారు, ఎక్కడో ఎవరో కొట్టేశారు అని చెప్పేసి. సో అంత అవసరం ఏముంది? చాలా జాగ్రత్తగా మీ వస్తువులు భద్రపరచుకోండి. కొద్దిగా ఫ్రీ అయిన తర్వాత వెళ్ళండి. మాలియాలో శుక్రవారం రద్దీ ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి విలువైనటువంటి నగలు కానీ, అలాగే డబ్బులు కానీ, ఇతరత్ర కార్డులు కానీ క్యారీ చేయకండి. ఒక సివిల్ ఐడి కార్డు మాత్రం క్యారీ చేసుకుంటే సరిపోతుంది. ఏదో కొంత డబ్బులు మాత్రమే తీసుకెళ్ళండి. లాస్ట్ టైం అయితే మనకు మెసేజ్ పెట్టారు. ఆయన ఏకంగా నెల మొత్తం జీతాన్నే పోగొట్టుకున్నారు ఆయన, ఇదే మాలియాలో. సో ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి మాలియా వెళ్ళినప్పుడు మీ విలువైనటువంటి వస్తువులు, పర్సులు ఇలాంటివి మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. కువైట్లో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా మనం వీడియో రికార్డ్ చేస్తున్నటువంటి సమయానికి కూడా భారత్ మేళాకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అయితే చాలా విజయవంతంగా నిర్వహించబడతా ఉంది. సో అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ మంది మన ప్రవాసులు అయితే అక్కడికి రావడం జరిగింది. చాలా ఘన విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో అంత భారీ స్థాయిలో ప్రవాసులు అయితే హాజరయ్యారు. దానికి సంబంధించిన చిన్న వీడియో క్లిప్స్ కూడా మీకు నేను అందిస్తాను. ఆ ఫోటోలు కూడా పెడతాను, మీరు చూడొచ్చు. సో మనం వీడియోలు పెట్టిన తర్వాత మన వీడియోనే కాదు, చాలామంది సోషల్ మీడియా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి ఆహ్వానం అయితే చెప్పడం జరిగింది. సో చాలామంది ప్రవాసులు అయితే హాజరయ్యారు. హాజరైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఎంబసీ ఆహ్వానించింది, మనకి చెప్పమని చెప్పింది, మనం చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత దీన్ని విన్న తర్వాత చాలామంది అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు. సో ఇది వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. సో భవిష్యత్తులో మన గవర్నమెంట్ ఏదైనా కార్యక్రమాలు చేపడితే వాటిని కూడా ఇదే విధంగా ఆదరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో ఏదైనప్పటికీ ఈ భారత్ మేళా కార్యక్రమం ఏదైతుందో చాలా విజయవంతమైందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనకి చాలా వీడియోలు అయితే పంపించడం జరిగింది. అది రేపు వీటన్నిటికి సంబంధించి మంచి మంచి అప్డేట్స్తో కూడినటువంటి వీడియోలు అయితే మీకు నేను అందిస్తాను. ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఒక పోలీస్ అధికారితో సహా 8 మంది ప్రవాసీలకి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఎందుకు ఏమిటి అని దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే, జహ్రా గవర్నరేట్లోని ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో కల్నల్ హోదాలో పనిచేస్తున్న ఒక అధికారి అర్హత లేకపోయినా డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తుండగా పట్టుబడ్డారు. ఎవరైతే ప్రవాసీలు వారి లైసెన్స్ పొందడానికి అర్హత లేకపోయినా, సరైన డాక్యుమెంట్స్ లేకపోయినా సరే వాళ్ళ దగ్గర నుండి లంచం తీసుకొని ఈయన డ్రైవింగ్ లైసెన్స్లు అయితే జారీ చేయడం జరుగుతూ ఉంది. అయితే దీనికి ఒక 8 మంది ప్రవాసీలు అయితే సహకరించడం జరిగింది. అంటే మధ్యవర్తులు అనమాట. వాళ్ళు మధ్యలో ఉండి ఈ ప్రాసెస్ అంతా జరిపించేవాళ్ళు.
చాలామంది చాలామంది దగ్గర నుంచి ఈ విధంగా లంచాలు అయితే తీసుకొని వాళ్ళకి లైసెన్స్లు అయితే జారీ చేయడం జరిగింది. దీనిపైన అప్పుడు పూర్తి సమాచారం అందుకున్నటువంటి భద్రతా అధికారులు ఆయన రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. పూర్తి విచారణ కూడా జరిపిన తర్వాత కువైట్కి సంబంధించినటువంటి క్రిమినల్ కోర్టు కావచ్చు, అలాగే అప్పీల్ కోర్టు కావచ్చు, వీళ్ళకి 4 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పుని అయితే వచ్చింది. అదే తీర్పుని ఇప్పుడు కువైట్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ కోర్టు కూడా ఖరారు చేసింది. సో ఆ కల్లాన్ హోదాలో ఉన్నటువంటి ఆ ట్రాఫిక్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనకి, అలాగే 8 మంది ప్రవాసీలకి 4 సంవత్సరములు కఠిన కారాగార జైలు శిక్ష విధిస్తూ తీర్పుని అయితే విడుదల చేసింది. మన భారతదేశంలో ఉన్నటువంటి కువైట్కి సంబంధించిన ఎంబసీ అవుతుందో ఆ ఎంబసీ యొక్క ఆవరణలో కువైట్కి సంబంధించినటువంటి నేషనల్ డేకి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన భారతదేశానికి సంబంధించినటువంటి యూనియన్ మినిస్టర్ అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు హాజరయ్యారు. కువైట్లో రమదాన్ మాసం త్వరలోనే ప్రారంభం కానుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు పలు గవర్నరేట్లో తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మాంసపు దుకాణాలు కావచ్చు, ఖర్జూరపు దుకాణాలు కావచ్చు, ఇలాంటి వాటి చోట తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా ఉల్లంఘనలు పాల్పడితే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే జహరా గవర్నరేట్లో ఉన్నటువంటి స్క్రాప్ యార్డ్, అమ్గారాలో ఉన్నటువంటి స్క్రాప్ యార్డ్ ఏదైతే ఉందో అక్కడ ఉల్లంఘనలను అతిక్రమించినటువంటి ఒక 48 స్క్రాప్ యార్డ్కి సంబంధించినటువంటి షాపులు ఏవైతే ఉంటాయో ఆ షాపులని సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే పలు గవర్నరేట్లో మాంస దుకాణాలు, ఖర్జూర దుకాణాలు, అలాగే మిగతా ఇతరత్ర షాపులు ఏవైతే ఉంటాయో వీటిపైన కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఎవరైనా ధరలు పెంచి అమ్మడం కానీ లేదంటే ఏదైనా మోసాలకు కానీ పాల్పడుతున్నట్లు కనుక వీళ్ళు గుర్తించినట్లయితే వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి అక్రమంగా మద్యం తరలించడానికి ప్రయత్నం చేసినట్టు ఒక ప్రయత్నాన్ని కువైట్కి సంబంధించినటువంటి కస్టమ్స్ అధికారులు అడ్డుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించిన కస్టమ్స్ అధికారులు కువైట్కి ఒక కంటైనర్ అయితే వచ్చింది పోర్టు ద్వారా. ఆ కంటైనర్ యథావిధిగా వీళ్ళు కస్టమ్స్ డ్యూటీలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే కంటైనర్ పైన రాసి ఉన్నది ఏంటంటే లోపల ఐరన్ వస్తువులు అయితే ఉన్నాయి, అంటే ఇనుప వస్తువులు అయితే ఉన్నాయి అని చెప్పేసి రాసి ఉంది. అయితే యథావిధిగా వీళ్ళు దాన్ని ఓపెన్ చేసి చూడడం జరిగింది. లోపల ఇనుప వస్తువులు ఉన్నాయి నిజంగానే. అయితే ఎక్కడో అనుమానం కలిగింది. జాగ్రత్తగా పరిశీలించి వాటిని కట్ చేసి చూస్తే చాలా సీక్రెట్గా ఆ ఐరన్ వస్తువుల లోపల మద్యం బాటిల్ అయితే దాచించున్నారు. అవి కూడా ఎన్ని బాటిల్లో తెలిసిన 3144 మద్యం బాటిల్. ఇవన్నీ కూడా ఫ్రాన్స్ నుంచి వస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించిన వీడియో అయితే మీకు డిస్ప్లేలో ప్లే అవుతుంది, ఒకసారి చూడొచ్చు. ఆ బాటిల్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కంటైనర్ అటువంటిది కువైట్లో స్థానికంగా ఉన్నటువంటి ఒక కంపెనీ కోసం అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ప్రస్తుతం దీనిపైన కేసు నమోదు చేశారు, దర్యాప్తు అనేటువంటిది ప్రారంభించారు. ఇంక ఈ మద్యం బాటిల్ అనేది మీకు అందరికీ తెలిసిందే. కువైట్లో మద్యం బాటిల్ పట్టుబడిన తర్వాత వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తారు. సో వారి యొక్క మిగతా ప్రాసెస్ ఏదంటే అంతా కంప్లీట్ అయిన తర్వాత వాటిని ధ్వంసం చేయడం జరుగుతుంది. బంగ్లాదేశ్లో నిర్వహించినటువంటి ప్రధానమంత్రి ఎన్నికల్లో బిఎన్పి పార్టీ అనగా బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఘన విజయం సాధించింది. తారిక్ రహమాన్ అత్యధిక స్థానాల్లో గెలుపొంది ఆయన ప్రధానమంత్రి కాబోతున్నారు. 20 సంవత్సరాల తర్వాత బిఎన్పి పార్టీకి సంబంధించి ఈయన ప్రధానమంత్రి అయితే కాబోతున్నారు. ఆయనకి మన భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయన గతంలో కువైట్లోనే ఉండేవారు, ప్రస్తుతానికి ఇంటి దగ్గర ఉన్నారు. అయితే ఆయనకి కొన్ని అనుకోనటువంటి పరిస్థితుల కారణంగా ఆయన కొత్తగా కట్టుకున్నటువంటి ఇంటిని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంటి జాగా వచ్చి 1.5 సెంట్ అయితే ఉంటుంది. ఇది కడపలో ఉంది, తిలక్ నగర్లో. సో ఆ ఇంటిని అయితే అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించిన ఫోటో కూడా మీకు నేను డిస్ప్లేలో చూపిస్తున్నాను. సో మీలో ఎవరికైనా సరే ఆ ఇంటిని కనుక కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకు సంబంధించిన నెంబర్ ఇచ్చాను, అది వాట్సాప్ నెంబరు. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే ఆ ఇంటి జాగాని కొనుక్కోవచ్చు. రీసెంట్గానే ఇల్లు కట్టడం జరిగింది, ఇంకా గృహప్రవేశం కూడా చేయలేదు, పెయింటింగ్స్ అవన్నీ జరుగుతున్నాయి. కొన్ని అనుకోనటువంటి సడన్గా వచ్చినటువంటి ఇబ్బందుల కారణంగా వాళ్ళు అమ్మడానికి అయితే సిద్ధపడ్డారు. కడపలో తిలక్ నగర్లో ఉంటుంది. 1.5 సెంటు జాగా ఇది. ఆల్రెడీ ఇల్లు అయితే కట్టినారు, మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇవాళ తాళ్ళపల్లి మేధస్వి ఇవాళ 1వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ పాపకి కువైట్ ఉన్నటువంటి వాళ్ళ తాతగారు మరియు ఇతర కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా $294.50 బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ మళ్ళీ స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 127లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి సుమారు ఒక 700 పిల్స్ వరకు పెరిగి ప్రస్తుతానికి 45,723 పిల్స్గా ఉంది.
అదే 24 క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతం 1 గ్రాము 49,861 రూపాయలుగా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, నమస్కారము. శ్రీనాథ్ రెడ్డి అన్న మిట్టపల్లి ఛానల్లో ప్రతి ఒక్కరికి నమస్కారము. నేను మీ కువైట్ డ్రైవర్ అసోసియేషన్ అడ్మిన్ షేక్ మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు ఈ అన్నకు ఒక వీడియో పెట్టడం ఏమంటే, ఆయన వల్ల మేము లాభం పొందినాము. దాదాపు 4 years బ్యాక్ నుంచి అతను ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసినాడు. కేర్ ఇన్సూరెన్స్, హెల్త్కి సంబంధించింది. దాంట్లో నేను కూడా పాలసీ తీసుకోవడం జరిగింది. కొంతమంది మన రిలేటివ్స్ కూడా తీసుకోవడం జరిగింది, మా ఫ్రెండ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అందులో మా కజిన్ ఒక అతనికి ఇలాగే కడుపుకు సంబంధించింది ఒక ప్రాబ్లం వస్తే అది వచ్చేసి హాస్పిటల్లో పోయి చూపించుకుంటే దాదాపు 1.5 లక్ష ఆపరేషన్కు డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పారు. అప్పుడు వాళ్ళకి నేను చెప్పడం జరిగింది, నీ దగ్గర కేర్ ఇన్సూరెన్స్ ఉంది కదా, చూపి ఒక తూరి అని చెప్పి. అంతకుముందు ఆపరేషన్ అయింది, ఏమో జరుగుతుందో లేదో అంటే చూపి అని చెప్పిన తర్వాత అది చూసి సక్సెస్ అయింది, చేశారు. దాదాపు 1.5 లక్ష వరకు ఖర్చు వచ్చింది అతనికి. అది మొత్తం వచ్చేసి కేర్ ఇన్సూరెన్స్ వల్లే పెట్టడము జరిగింది. జీరో, ఇతనికి ఏమో డబ్బులు ఏమో ఖర్చు కాలేదు. హైదరాబాద్లో గజ్జబుల్లి హాస్పిటల్లో క్షేమంగా 1 month బ్యాక్ ఆపరేషన్ చేయించడం జరిగింది. నేను ఎందుకు పెట్టడం జరుగుతుందంటే, మన వాళ్ళు ఎవరన్నా ఇంకా చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోండి, దీనివల్ల ప్రయోజనమే ఉంది. ఎందుకంటే కొంచెం అమౌంట్తో మనకు ఫ్యూచర్లో ఏమి వస్తుందో తెలియదు, డబ్బులు చేతిలో ఉంటాయో ఉండవో తెలియదు. బంధువులు ఈ కాలంలో ఎవరు డబ్బులు ఇవ్వరు. అప్పులు అడిగినా కూడా నీకు ఆస్తి ఉంది, ఆ పత్రాలు ఉన్నాయి, ఎన్ని రిస్క్ లేకుండా మన లైఫ్, మన ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. ప్రతి ఒక్కరు గల్ఫ్ కంట్రీలో ఉండేవాళ్ళు ఏ టైంలో ఎలా అవుతుందో ఫ్యామిలీకి తెలియదు. కాబట్టి మీరందరూ చూపించుకోవాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, జై హింద్. చాలా థ్యాంక్స్ అన్న మిట్టపల్లి అన్న.